ఆ రైతాంగాన్ని నేను కూడా కొడతా ఉన్నాను. తన 32 ఏళ్ల పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు జ్ఞాపకాలు మిగిలాయని శివధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ డీజీపీగా పదవి విరమణ చేసిన ఆయనకు హైదరాబాద్ పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ ఉన్నతాధికారులు గౌరవ వీడ్కోలు పలికారు. పాత పోలీసింగ్ విధానాలతో పోలిస్తే ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద మార్పులు వచ్చాయని చెప్పారు. పోలీస్ ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేసినట్లుగా చెప్పారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పోలీసింగ్ చేపట్టినట్లుగా చెప్పారు. డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త డీజీపీగా నియమితులైన సివి ఆనంద్ కు అభినందనలు తెలియజేశారు. A historic moment. There we have the moment, and then it is designate DGP sir accepting the memento. మనమిచ్చే గిఫ్ట్ ఏమిటి? గట్టిగా చప్పట్లతో ఆనందాన్ని ఆప్యాయతను శివధర్ రెడ్డి గారు ఐపీఎస్ అధికారిగా సేవలు అందించిన ఆ విజయంలో భాగస్వామ్యం and justice. May God hold you in the palm of his hand. పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి వెనుకుండి పక్క నుండి నడిపించినటువంటి వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, వారి చూపినటువంటి గొప్ప పథంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తుందని అధికారులు నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఉన్న పరిస్థితులు 90s, 70sలో ఎట్లా ఉండే, 80sలో ఎట్లా ఉండే, 90sలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళు మేము. ఆ మార్పులను ముందుకు తీసుకొని యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ మార్పులను గమనంలోకి తీసుకొని కొత్త ఐడియాస్తోని, కొత్త ఇన్నోవేషన్స్తోని పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ని చేయాలని చెప్పి నేను వారికి సూచిస్తున్నాను. శివధర్ రెడ్డి ప్రజలకు విశిష్ట సేవలు అందించారని సివి ఆనంద్ కొనియాడారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పనిచేశారని తెలియజేశారు. ఎన్కౌంటర్స్, మావోయిస్టుల సరెండర్లో కీలక పాత్ర పోషించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేసినట్లుగా చెప్పారు. పదవి విరమణ చేస్తున్న శివధర్ రెడ్డి గారికి నా పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తున్నాను. 32 సంవత్సరాల పాటు వారి అమూల్యమైన సేవల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్న సమయంలో ఏపీ రాష్ట్రానికి 2014వ సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారు చాలా కృషి చేసి ఎన్నో కీలకమైన సేవలు అందించారు. శివధర్ రెడ్డి గారు ముందు విశాఖపట్నం ప్రాంతంలో, దాని తర్వాత నల్గొండ జిల్లా ఎస్పీగా ఎన్నో కీలకమైన విజయాలు ఎన్కౌంటర్స్లో, ఇతర సరెండర్స్లో కూడా సాధించారు. దాని తర్వాత ఏపీ మోడల్ ఆఫ్ ట్యాక్లింగ్ నక్సలిజం అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. జిల్లాల్లో ఎస్పీలు, డిఐజీలు చేసే కృషే కాకుండా బ్యాక్ ఎండ్లో గ్రే హౌండ్స్ అండ్ ఎస్ఐబి లాంటి సంస్థలు ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.